జీవాధిపతి అయిన మా ప్రభువా, ఈ వాక్య భాగాన్ని ఈ దినం మేము ధ్యానం చేయనట్లు మీరు మాకు అనుగ్రహించిన మీ కృపను బట్టి ప్రభువా మీకు స్తోత్రాలు. నాయన, మీరు మాట్లాడుతుంటుండగా మేము శ్రద్ధతో విని మేలు పొందులాగున కృప చూపుతున్నందుకై స్తోత్రాలు. నాయన కనికరించండి, మా హృదయాలను వాక్యం ద్వారా మీరు తెప్పరిల్ల చేస్తున్నారని గ్రహించి శ్రద్ధతో వినటానికి సహాయం చేయండి. మీ దయ పాలించుతారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి వాక్యంను ధ్యానం చేస్తూ ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ వాక్య భాగం నేటికి ఈ సమయాన్ని బట్టి మనం కొంత కుదించుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. నాకు కూడా అంత శక్తి లేదు కనుక శక్తి మేరకు ప్రభు అనుగ్రహించిన కృప మేరకు మనము ధ్యానం చేద్దామండి. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళరా, మనము 14వ అధ్యాయము 2 వచనాల్లో పెద్దలు శాస్త్రులు ఎవరో చూడండి, ప్రధాన యాజకులను శాస్త్రులను మాయోపాయం చేత చూడండి, కొంతమంది ఆయనను ఎలాగైనా చంపాలి అని కొంతమంది అనుకుంటున్నారు. ఎట్లా చంపాలనుకుంటున్నారు? పబ్లిక్గా కాదు, ఏదో సీక్రెట్గా ఆయనను చంపివేయాలని కొందరు కోరుకుంటున్నారు. ఇంకొందరు ఆయనను చంపకోకుండా అడ్డగించుకోవాలని కొందరు అనుకుంటున్నారు. అవును, పేతురుతో ప్రభు చెప్పినప్పుడు, నేను చనిపోయి 3వ దినాన తిరిగి లేస్తానని చెప్పినప్పుడు, ప్రభు అది నీకు దూరం అవురుగాక అన్నప్పుడు ప్రభు సాతానా నా వెనుకకు నువ్వు వెళ్ళు అంటున్నాడు. అంటే పేతురుని కాదు, పేతురు యొక్క ఆలోచన. పేతురు శిష్యులు వాళ్ళందరూ కూడా ప్రభు చనిపోవడానికి ఇష్టపడిన వాళ్ళు కాదు. అందుకనే ప్రభు కూడా మీ హృదయాల్లో కలవరపడకండి అని అనేకమైన విషయాలను వారికి తెలియపరిచిన విధానాన్ని మనం గతంలో ధ్యానం చేసినాం. చంపాలనుకున్నటువంటి వారు చంపలేదండి, తప్పించాలనుకున్న వాళ్ళు తప్పించలేదండి. కానీ మన ప్రభు మరి చంపబడలేదు, ఆయన తప్పింపబడలేదు. ఈ రెండింటినీ మనము బేరీజు వేసుకుంటే ఆయననే ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచినాడు అన్నది మనకు అర్థమవుతుందండి. ఎందుకంటే చంపాలనుకున్న వాళ్ళు చంపలేదు, తప్పించాలనుకున్న వాళ్ళు తప్పించడం లేదు. అంటే దేవుని ప్రణాళిక ప్రకారమే జరుగుతూ ఉంది. ఇది మనం గమనిద్దాం. మనందరి జీవితాల్లో కూడా మనం ఏవేవో ప్లాన్లు వేసుకుంటుంటాం. కానీ అందుకనే ప్రభు ఏమన్నాడంటే, రేపటి గురించి చింతించకండి, రేపటి దినము దాని సంగతులను గురించి ఆలోచన చేసుకొనియండి. ఎందుకు రేపటి దినాన్ని గురించి మనము చింత చేద్దానంటే, మనందరి పట్ల ఆయన ప్రణాళిక. మనం అనుకుంటుంటాం ఏమేమో చేస్తామని, కానీ మనందరి పట్ల ఆయన ప్రణాళిక జరిగేలాగున మీరు రేపటి గురించి ఆలోచన చేయకండి. మనం ఈ రోజుటి వారమే, మనం రేపటి వాళ్ళం కాదు. కాబట్టి పిల్లరా, అంటే రేపు ఏం జరగాల, రేపు అన్నది మన జీవితంలో ఉంటే ఆయన ప్రకారమే తప్పకుండా నడిపిస్తాడు. అందుకనే రేపటి గురించి ఆలోచన చేయకండి, రేపటి గురించి చింత చేద్దండి. కాకులను చూడండి, అవి ఏమి చేయవు, వాటిని నేను పోషిస్తున్నాను. అవన్నీ చెప్పుకోవాలంటే మనకి ఇప్పుడు పాఠము ఎక్కువైపోతుంది. కాబట్టి పిల్లరా, రేపటి గురించిన, ఈ రోజు గురించిన ప్రభు ప్రణాళిక మన జీవితాల్లో జరుగుతుందని గమనించి మనం ప్రభునందు ధైర్యం కలిగి ఉన్నాం. అందుకనే లోకంలో
ఆయన అనుమతి లేకోకుండా మన జీవితాలకు ఏ ఇది జరగదు. సరే, మంచిది. 3వ వచనంలో ఆయన బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చుండి ఉన్నప్పుడు అత్తరు గుడ్డి తీసుకొని వచ్చి ఆ అత్తరు గుడ్డి వదలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసాను. ఈ సందర్భాన్ని మత్తయి భక్తుడు రాస్తున్నాడు, మార్కు భక్తుడు రాస్తున్నాడు. కానీ లూకా భక్తుడు ఇంకొక సందర్భాన్ని గురించి, అది ఇది రెండు ఒకటే సందర్భాలు కావండి. ఇది ఇక్కడ ఒక స్త్రీ అని ఆమె పేరు చెప్పబడలేదు. ఆమె ఎవరో కాదు, 6 దినాలకు పస్కా పండుగకు 6 దినాలకు ముందు లాజరు ఇంటికి వచ్చాడు ప్రభు. అక్కడ వారు విందు చేసినారు. అక్కడ కూడా మరియా సహోదరి, మార్తా సహోదరి మరియా మిక్కిలి విలువ గల 12వ అధ్యాయంలో రాయబడింది యోహాను సువార్త. మిక్కిలి విలువ గల జటమాంసి అత్తరు తేరున్నర తీసుకొని ఆయన పాదములకు పూసి ఏమండి తల వెంట్రుకలతో తుడిచిన అది ఆ సందర్భం. ఆమె ఇక్కడ కూడా కుష్ఠరోగి అయిన సీమోని ఇంట ప్రభు వచ్చినప్పుడు భోజనానికి అక్కడ కూడా ఆమె ఇదే చేసింది. మరియను గురించి కొంత వివరణ మనం చూసుకుందాం. లూకా సువార్తలో మరియా, మార్తా వారు ప్రభువును గృహంలో చేర్చుకున్నారు. వారు ప్రభువును గృహంలో చేర్చుకున్నారు. ఆ దినాల్లో ప్రభువును ఎవరు చేర్చుకునేవారు కారు. యెరూషలేముకు వెళ్తూ ఉన్నాడు, వస్తూ ఉన్నాడు, ఆయనను చేర్చుకునేవారు లేరు. కానీ మార్తా మరియలు ఆయనను చేర్చుకున్నారండి. చేర్చుకోవడం అంటే మనం చాలా సులభంగా వింటాం, చేర్చుకున్నారని. ఆ దినాల్లో అది గొప్ప ఛాలెంజ్. ఎట్లా ఛాలెంజ్ అంటే, ఆయనను ఎవరైనా ఇంట్లోకి చేర్చుకుంటే వాళ్ళను ఆ యూదుల నుంచి వాళ్ళను వెలివేసేవాళ్ళు, వాళ్ళకి సహాయ నిరాకరణ చేసేటువంటి వాళ్ళు. గుడ్డివాడు, మనము యోహాను సువార్త 9వ అధ్యాయంలో చూస్తాం. ఒక గుడ్డివాడు బాగైపోయినాడు. వాళ్ళ తల్లిదండ్రులు ఏమమ్మా నీ కుమారుడేనా అని చెప్తే వాళ్ళు అతన్నే అడగండి ఎందుకు అట్లా చెప్పినారు, ఒకవేళ పెద్దలు వెలివేస్తారేమో అని భయపడ్డారండి. అల్లే కాదు, చాలా మంది భయపడేటువంటి దినాలు. ఆ దినాల్లో మరి వారు ప్రభువును చేర్చుకోవడం గొప్ప భాగ్యం అండి. ఆ కుటుంబానికే భాగ్యం అండి. వారు మాటి మాటికి ప్రభు ఆ కుటుంబానికి వచ్చేటువంటి వాడు. చాలా చక్కగా వాక్యం విన్నారు వాళ్ళు. ప్రతిసారి మరియా ఆయన పాదముల యొద్ద కూర్చొని వినేదండి. ఎక్కడ కూర్చొని? పాదముల యొద్ద. ఎందుకు పాదముల యొద్ద కూర్చొని వినేది? పాదముల యొద్ద కూర్చోవడం, కొన్నిసార్లు కూర్చోవడంలో కూడా శ్రద్ధ కలుగుతుంది. కొన్నిసార్లు కూర్చోవడం కూడా విధేయతను చూపిస్తుందండి. పాదముల యొద్ద కూర్చోవడం అంటే ఆమెకున్న శ్రద్ధ, వాక్యము ప్రభు చెప్పేటువంటి బోధ పట్ల ఆమెకున్న శ్రద్ధ. ఆ పాదాల దగ్గర కూర్చొని ఆమె వినడం. ఆమె చాలా నేర్చుకున్నదండి వాక్యం, చాలా నేర్చుకున్నది ఆమె వాక్యం. కొన్ని విషయాలు మన నాగార్జున వాళ్ళ ఇంట్లో కూడా మనము ఈమెను గురించి మనం ధ్యానం చేశాం. ఆమె ఏం చేసిందంటే, లాజరు వాళ్ళ సహోదరుడు బ్రతికినప్పుడు, చనిపోయి ప్రభు చేత లేపబడినప్పుడు వాళ్ళ ఇంట్లో విందు చేశారు. మరి ఆమె పాదములకు అత్తరు పూసి, ఎటువంటి అత్తరది? మిక్కిలి విలువ గల అత్త జటమాంసి అత్తరు ఆయన పాదములకు పూసి తల వెంట్రుకలతో తుడవడం. తల వెంట్రుకలతో తుడవడము అంటే అర్థం ఏంటంటే, ఏమండి ఆయన పాదముల మీద పోసినప్పుడు అత్తరు కింద జారి నేల పడుకోకుండా
కింద జారి నేల పడితే ఏమవుతుంది? వేస్ట్ అయిపోతుంది. అందుకని ఆమె ఏం చేసిందంటే తన తల వెంట్రుకలతో ఒక క్లాత్ తీసుకోవచ్చును. ఒక క్లాత్ తీసుకుంటే ఏమవుతుంది? ఆ క్లాత్ దాన్ని అబ్జర్వ్ చేసేస్తుంది. ఇక నేల మీద పడడం ఒకటే, క్లాత్తో తుడవడము ఒకటే. కాబట్టి ఆమె ఏం చేసిందంటే ఆ విలువ అంతా అంతా కూడా ఎవరికి సంబంధించి ఉన్నారంట? ప్రభుకే. అందుకని ఆమె ఏం చేసిందంటే తన తల వెంట్రుకలతో ఆ అత్తరు తుడిచిందండి. ఏమండి? ఎంత గొప్ప ఆరాధన! అక్కడ యూదా ప్రభువును అప్పగించేటువంటి, జాగ్రత్తగా వినండి, ప్రభువును అప్పగించేటువంటి యూదా ఏమంటున్నాడు? 12వ ఇవన్నీ నేను చెప్పుకుంటూ వెళ్తున్నాను. ఈ అత్తరు ఎందుకో 300 దేనారాలకు అమ్మి పేదలకి లేదు అని అక్కడే అంటున్నాడు. స్టార్ట్ చేసినాడు. ఏం చేసినాడు? స్టార్ట్ చేసినాడు ఆ మాట. అంటే ఆయనకు పేదల మీద శ్రద్ధ కలిగి కాదని కూడా అక్కడ రాయబడింది. ఆయనకేమి శ్రద్ధ? అందులో కానుక సంచిలో వేయబడింది దొంగిలించడానికి ఆయనకున్న ఎత్తుగడ, పేదల మీద శ్రద్ధ కాదు. సరే, ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళరా, ఆ మరియా ప్రభువును ఆమె ఏం మాట్లాడడం లేదు. ఇక్కడ కూడా 14వ అధ్యాయంలో కూడా, ఆ మార్క్స్ వార్త 14వ అధ్యాయంలో కూడా ఆమె ఏమి మాట్లాడడం లేదు. ఆమె ఏం చేసిందంట చూడండి. ఆయన బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చుని ఉన్నప్పుడు ఒక స్త్రీ, మిక్కిలి విలువగల అత్త జటమాంసి అత్తరు బుడ్డి తీసుకుని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగులు కొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. లాజరు వాళ్ళ ఇంటి అక్కడ పాదములకు. ఇక్కడ ఏం చేసిందంట? ఎటువంటి అత్తరు అది? మిక్కిలి విలువగల. అంటే దీని అర్థం ఏమిరా అంటే, ఇంకా అంతకంటే విలువైన అత్తరు ఇంకెక్కడ దొరకదు. ఇంకా అంతకంటే విలువైనది వెలగలిగినవి ఉన్నాయి. ఇది ఎటువంటి వెల అంట? మిక్కిలి వెలగల అత్తరు. మిక్కిలి విలువగల అంటే అర్థం ఏంటి? అదే హయ్యెస్ట్ నాట్, అదే ఇంకా హయ్యెస్ట్, ఇంక అంతకంటే మించింది ఏది లేదు. ఆ మిక్కిలి విలువగల అచ్చ అంటే ప్యూర్, అంటే కల్తీ చేసేటివి ఉన్నాయి ఈ యొక్క సుగంధ దీంట్లో, అత్తరులో. కానీ అది కల్తీ చేయబడింది కాదు, ప్యూర్ జటమాంసి తీసుకొని అత్తరు బుడ్డి తీసుకొని వస్తా ఉంది. ఎవరి దగ్గరికి? ప్రభు దగ్గరికి. అంటే ఇక్కడ ఆమె సింబాలిక్గా ఆమె నోరు తెరవటం లేదు, కానీ ఆమె భావాన్ని, ప్రభువు పట్ల ఆమెకున్న భావాన్ని ఈ అత్తరు ద్వారా తెలియపరుస్తా ఉంది. అంటే మిక్కిలి విలువగల అత్తరు అంటే అర్థం ఏంటంటే, ప్రభునందు పిల్లరా, మరియా ఆ సహోదరి మరియా, మార్తా సహోదరి మరియా, ఆమె ఏం చేస్తా ఉందంటే మిక్కిలి విలువగల అత్తరును, అంటే దేనికి? మన ప్రభువును ఆమె ఏ విధంగా చూస్తా ఉంది? విలువ కలిగినటువంటి వాడుగా చూడటం లేదు. ఎట్లా చూస్తా ఉంది? అమూల్యమైన వాడు. ఎట్లా? విలువ అంటే సమ్ రేంజ్ ఉంటుంది అన్నమాట. అమూల్యం అంటే ఇంకా వెలలేనిది. ఆ వెలలేని వాడుగా చూస్తున్నది. కాబట్టే ఆమె ఏం చేసిందంటే ఆయన యొక్క స్వభావాన్ని గురించి ఆ అత్తరు ద్వారా తెలియపరుస్తా ఉంది. మిక్కిలి విలువ, అవునండి, ఆయన అమూల్యమైన వాడు అని చెప్పడానికి ఆమె ఏం చేసింది? ఎంతో వెలపెట్టి విలువ కలిగిన ఆ అత్తరును ఆమె తీసుకున్నదండి. నెక్స్ట్, అచ్చమైనది అంటే స్వచ్ఛమైంది, ప్యూర్ అంటే కల్తీ లేనిది. మన ప్రభువు ఆయన స్వచ్ఛమైనటువంటి మానవుడు. దేవాది దేవుడే ఆయన మానవుడిగా ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. ఇది ఆమె. ఆయన కొంతమంది ఏమంటున్నారు? ఆయన దేవుడను. ఇప్పుడు ఉదాహరణకు మీకు ఒక విషయం చెప్తున్నాను.
ఈ పాఠం వర్ణించడంలో కొంచెం కష్టమే, జాగ్రత్తగా వినండి. మన ప్రభువారు ఆ కొండ మీద సాతాను చేత శోధింపబడ్డాడు కదా. శోధింపబడ్డాడు. సాతానుడు ఏమంటున్నాడంటే, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకో, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను. అంటే సాతాను యొక్క ఉద్దేశం ఏమి? ఎవరైనా చెప్పండి, సాతాను యొక్క ఉద్దేశం ఏమి? ఏమని శోధిస్తా ఉన్నాడు? ఎందుకు శోధిస్తా ఉన్నాడు? ఎందుకు శోధిస్తా ఉన్నాడు? ఎందుకు శోధిస్తా ఉన్నాడంటే, సాతాను యొక్క ఉద్దేశం ఏంటంటే, చాలా చెప్పాలా కానీ నేను మినిమైజ్ చేసుకుంటున్నాను. ఏం చేస్తున్నాడంటే, ప్రభు యొక్క సాతాను యొక్క ఉద్దేశం ఏమంటే, ఆయన రాళ్లను రొట్టెలుగా చేసుకున్నాడు అనుకోండి. అదే కావాలా ఎవరికి? సాతానుడికి. ఇదిగో ఈ రాళ్లను ఆయన రొట్టెలుగా చేసుకున్నాడు కాబట్టి ఈయన ఎవరు కాదు, ఈయన మనిషి కాదు, ఈయన ఎవరు? దేవుని కుమారుడే. అంటే సాతానుడు ప్రభువును దేవుని కుమారుడుగా లోకానికి పరిచయం చేయడానికి ప్రయాసపడుతూ ఉన్నాడు. ఇప్పుడు దేవుని కుమారుడు అని పరిచయం చేస్తే ఇప్పుడు ఆయనకు మేకులు కుట్టుబడ్డాయి, ముళ్ళ కిరీటం పెట్టబడ్డదంటే మనకు బాధ అవుతుందా? ఎందుకు బాధ కాదు? ఆయన దేవుని కుమారుడు. మన శిక్షను ఆయన అనుభవించినాడంటే మనం నమ్ముతామా? లేదు. ఆయన ఎవరు? మానవుడు అని చెప్పడానికి. అందుకనే ప్రభు ఏమన్నాడు చెప్పండి? మనుష్యుడు రొట్టె అంటే ఆయన ఏమనుకుంటున్నాడు? నేను మనుష్యుని. అందుకనే మిక్కిలి విలువ గల అచ్చం అంటే ఆయన నిజంగా మనిషే. ఇది ఎవరండి? ఒక స్త్రీ. ఏం మాట్లాడటం లేదండి, ఏం బోధ చేయడం లేదండి. ఆమెకున్నటువంటి ప్రభు పట్ల ఆమెకున్నటువంటి భావం, ఆమెకి భావం ఎట్లా వచ్చిందండి? ఇదేమన్నా ప్రవచనమా? ఇదేమన్నా తెలియని రీతిగా దేవుడు చెప్పడమా? కాదండి. ఆమె వాక్యాన్ని శ్రద్ధగా విన్నదండి. చాలా వాక్యం విన్నది. చూడండి, వాళ్ళ సహోదరుడు జబ్బుతో పడినప్పుడు ప్రభు దగ్గరికి వర్తమానం పంపించినారు, నువ్వు ప్రేమించేటువంటి లాజరు జబ్బుతో ఉన్నాడు అని. ప్రభు ఏమన్నాడు? ప్రభు? ఈ వ్యాధి లాజరు మరణం కొరకు రాలేదు, దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు ఒక ప్లాన్ ఉంది, ప్రణాళిక ఉంది. ఎందుకు ప్రభు ఆ కుటుంబాన్ని ఎన్నుకున్నాడు? లాజర్కు వచ్చిన జబ్బు కాదు అది, దేవుని కుమారుడు దాని వలన మహిమ పొందేటట్లుగా ఆ మహిమను కనుపరచడానికి ప్రభువు ఆ కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడంటే వారు వాక్యాన్ని ఎంత బాగా నేర్చుకుని ఉండాలి, ఎంత బాగా ఇంకా వేరే కుటుంబాన్ని ఆయన చేసుకోలేదండి. ఆ కుటుంబాన్నే ఆయన ఎంచుకున్నాడండి. ఎంత గొప్ప భాగ్యం. వాళ్ళు సంతోషించి ఉండాలి, కానీ వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. ప్రభు అందుకే దుఃఖపడ్డాడండి. వాళ్ళు సంతోషించి ఉండాలి, అరే మాకు ఈ భాగ్యమా అని. కానీ వాళ్ళు దుఃఖపడ్డారు. కానీ అక్కడ మార్త ప్రభుతో మాట్లాడుతుంది, కానీ మరియా ఏం మాట్లాడటం లేదండి, ఏం మాట్లాడటం లేదు. వాళ్ళు ఏమంటున్నారంటే, ప్రభువా నీవు ఇక్కడ ఉంటే నీ సహోదరుడు లాజరు చనిపోయేవాడు కాదు. అంటే దీని అర్థం ఏంటి? ప్రభువా నీకున్న శక్తి పరిమితమే, నువ్వు దగ్గరుంటే అయితే కానీ దూరం ఉంటే కావని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళరా, ఆయనకు సమస్తమును ఎరిగినటువంటి వాడు, లాజరును సమాధిలో నుంచి పిలిచినటువంటి వాడు, దాని ద్వారా దేవుని కుమారుడు తనకు తానుగా ప్రాణం పెట్టి తిరిగి లేపబడుతున్నాడు అన్న వాస్తవాన్ని లోకానికి కనపరచడానికి ఆ కుటుంబాన్ని ఎన్నుకున్నాడండి. అందుకనే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళరా, ఇది గ్రహించినటువంటి మరియా ఆయన ఎంత విలువైన వాడో అని కాదు, కానీ ఆయన అమూల్యమైన వాడు. అమూల్యమైన వాడంటే
ఇంకా వెల కట్టలేదు, అమూల్యమైన వాడు. అందుకని ఆయన ఏం చేసిందంటే మిక్కిలి విలువ. ప్రభు సన్నిధికి చేరి వస్తున్నటువంటి మనం జాగ్రత్తగా వినండి. ఆయన అమూల్యతను, ఆయన ప్రసన్నతను మనం చూసేవారుగా ఉండాలి. షేబ దేశపు రాణి ఆ సొలొమోను మందిరానికి వచ్చి ఏం చూస్తా ఉంది? ఆ పని వాళ్ళ యొక్క పనితనాన్ని చూస్తా ఉంది. వాళ్ళు ఏమైనా మాట్లాడుకుంటున్నారా? అక్కడ ఏమైనా మాట్లాడుకుంటున్నారా? ఏం మాట్లాడుకోవడం లేదండి. అంటే అర్థం ఏంటి? దేవుని సన్నిధిలో వారు పనిచేస్తున్నటువంటి విధానం. ఎందుకంటే ఆయన సన్నిధికి మనలను ప్రేమతో రాణిస్తే మనం ఎట్లుండాలా? అవునా కదా? ఆమె ఏం చేస్తా ఉంది? ఏమండి, ప్రభువుకు ఎంత రీతి, ఎంత హృదయపూర్వకంగా ఆమె ప్రభువును ఆరాధన చేస్తా ఉంది. ఆరాధనకు వస్తున్నటువంటి మనం ఆయన అమూల్యతను మనము గమనించిన వారుగా ఉన్నామా? చూడండి, అమూల్యతను ఆయన అమూల్యమైన వాడు. ఈ అమూల్యతను గురించి పేతురు భక్తుడు బాగా రాస్తున్నాడు. ఏమని? అమూల్యమైన రక్తము చేత మీరు విమోచింపబడితురని మీరు ఎరగరా? లోకం ఆయనను మీరు వెలివేసిన, తృణీకరించిన, ఏర్పరచబడినది అమూల్యమైనది సజీవమైన రాయి యొద్దకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసిస్తున్న మీకు ఆయన ఎవరు? అమూల్యమైన వాడు. ఆ పేతురు భక్తుడు రాస్తున్నాడండి. అమూల్యమైన వాడిని ఆరాధన చేయడానికి ఆమె ఏం చేస్తా ఉందంటే, మిక్కిలి విలువగల ప్రభువా, నీవు అమూల్యమైన వాడవు నాయనా, నాకు ఇది సాధ్యం, అందుకనే నిన్ను ఆరాధించడానికి ఇలాగున వస్తున్నాను. మన సమయంతో మనం ప్రభుని ఆరాధన చేస్తున్నామా? మనకి ఏది ప్రభు విలువైన వాడో, సమయం విలువైందా? కానీ మన సమయాన్ని బయటే వ్యర్థం చేసుకుంటున్నాం. అవునా కదా? మనము ప్రభువును ఎట్లా ఆరాధన చేస్తున్నాం? దేవుని సన్నిధికి, ఆయన సన్నిధికి మనం ఎట్లా వస్తూ ఉన్నాం? ఆలోచన చేయండి. సొలొమోను దగ్గర ఆయన అర్పించే బలులు చూసి ఆ షేబ దేశపు రాణి ఆశ్చర్యపోయిందండి. ఆ బలుల్లో గొప్ప పాఠం ఉందండి. ఆ బలులలోనే ఆమె ఆశ్చర్యపోతే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనందరి పాపముల కొరకై చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన ఆయన బలియాగాన్ని మనం ఎంతగా ఆరాధన చేయాలి ప్రభు. అందుకనే సంఘంలో, ఆయన శరీరం అనే సంఘంలో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా అమూల్యమైన వాడు ఆయన. అమూల్యమైన వాని సన్నిధికి నిన్ను నన్ను ఆయన తెరదీసినాడండి. ఒక సంగతి చెప్తానండి ప్రియులరా. యేసేరు గ్రంథంలో ఏమండి, యేసేరు రాజు దగ్గరికి పోవలసి వచ్చిందండి. ఇశ్రాయేలీలందరినీ ఏమండి హామాను చంపివేసే ఉద్దేశంతో ప్రణాళిక పెట్టినప్పుడు ఈమె అనుకోని రీతిగా సమయంలో జాగ్రత్తగా వింటే అర్థమవుతుంది. సమయం కాని సమయంలో ఆమె రాజు దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. ఎస్తేరు ఎవరు ఎస్తేరు? ఆయన భార్య రాణి. ఎప్పుడు పోలా? ఎప్పుడైనా పోవచ్చు కదా భార్య, ఎప్పుడైనా పోవచ్చు కదా భార్య కదా, అందులో ప్రేమించినాడు, ఎప్పుడైనా పోవచ్చు కదా. ఈమె అయితే ఆయన భార్య అయినప్పటికీ ఎప్పుడంటే అప్పుడు పోవడానికి వీల్లేదండి. ఎంత ఆశ్చర్యం వచ్చేవండి. ఆ రాజు సన్నిధిలోనికి భార్య అయినా ఎప్పుడంటే అప్పుడు పోవడానికి వీల్లేదండి. దేవుని సన్నిధిలోనికి, సర్వశక్తుని సన్నిధిలోనికి ఎప్పుడు వచ్చినా ఆయన నీ కొరకు ఉండటం ఎంత భాగ్యం అండి, సర్వాధికారి. సరే, ఒకవేళ భార్య అయినప్పటికీ రాజు దండం చూపిస్తే ఆమె లోపలికి రావాలా? లేకపోతే ఆమె ఏం చేయాలా?
చంపబడాలి, ఎందుకంటే అట్లా రాకూడదు కదా. అంటే అంటే చూడండి, తన భార్య అయినప్పటికీ రాజుకు ప్రేమ లేకపోవచ్చు, కానీ మనము సమయం ఏ సమయం వచ్చినా ఆయన మన కోసం ఆయన మనల్ని సన్నిధికి రాణిస్తూ ఉన్నాడు. రాకూడని సమయంలో ఆ దండం చూపిస్తే అయిపోయింది ఆమె పరిస్థితి. ఆయన క్షమిస్తే తప్ప భార్య అయినా ఆయన సన్నిధికి రావాలా. మనము ఎప్పటికీ 24/7 క్షమాపణతో దేవుని దగ్గరికి రావడానికి ఆయన నీకు అనుకూలం చేసినాడండి. అటువంటి అనుకూలం చేసిన మనము మన ఇష్టానుసారంగా ప్రవర్తన చేస్తున్నామండి. అందుకనే ఏం రాసినంటే, సొలొమోను, నీవు నీ దేవుని మందిరానికి వచ్చేటప్పుడు నీ ప్రవర్తన అంతటి మీద సరిగా చూసుకో. మన ప్రవర్తన ఏమండి, ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, ఆమె చూడండి, ఏదైతే విలువైందో, ఏదైతే లోకంలో అత్యధికమైన విలువైందో దానికి ప్రభుకు సమర్పించాలని ఆమె ఇష్టపడతా ఉందండి. ఎందుకంటే, ప్రభువా, ఇది మాకు విలువైంది, కానీ మా అందరికీ నీవే అమూల్యమైన వాడు అని ఆమె, నీవే స్వచ్ఛమైన మానవుడు, మా అందరి పాపముల కొరకై మా పాపములను భరించడానికి యోగ్యుడైన వాడు నీవే అని ఆమె ప్రభు ద్వారా విన్న బోధను బట్టి ఆమె వాక్యాన్ని అర్థం చేసుకుందండి. ఎన్నో ఏళ్ళుగా వాక్యం వింటూ ఉన్నాం, ఇంకా మనము ప్రభు సన్నిధిలో పసిపిల్లలలాగా ప్రవర్తిస్తున్నామండి. ఎప్పుడంటే అప్పుడు బయటికి వెళ్ళడం, ఎప్పుడంటే అప్పుడు రావడం, ఏదంటే అది మాట్లాడడం, ఆ సెల్ ఫోన్లన్నీ స్విచ్ ఆన్ చేసుకుని ఉండడం, బైబిల్ తీరు ఏం తీస్తారు, చాలా విచారకరం అండి. ప్రభునందు ప్రేమ మార్తాను మరియను చూడండి, ఇప్పుడు ఆమె తొలి దినాల్లోనే ఏమండి ఎంత గంభీరంగా ఉంది. ఆమె స్వచ్ఛ అచ్చ జటమాంసి అత్తరు తీసుకొని గుడ్డిని ఏం చేసిందంట, ఎందుకు పగలగొట్టింది ఆమె గుడ్డి. ఇప్పుడు ఆ అత్తరు యొక్క బాటల్లో ఆ రాతి సీసాలో ఇట్లా పోసిన వెంటనే అంత రాదండి, సన్న మూతి ఉంటుంది. ఎందుకంటే 1-2 చుక్కలే అత్తరు వేసుకోవాల్సింది, అంత ఎవరు వేసుకోరు. సన్న మూత ఉంటుంది, సన్న ద్వారం ఉంటుంది, ఇట్లా ఇదిలిస్తే తప్పనే అది పడేది. ఆమె ఉద్దేశం ఏంటంటే ఇదిలించడం కాదు, పగలు కొడితే ఒకేసారి ఆ బాటల్లో ఒక చుక్క కూడా మిగలడానికి వీల్లేదు, బాటల్లో సమస్తం. అందుకనే నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితోనూ పూర్ణ సమర్పణతోనూ ఏమండి ఆమె బుడ్డి పగలు కొట్టేసిందండి. ఇంకా అంటే ఆ బుడ్డిలో ఆ అత్తరు ఒక చుక్క కూడా ఉండడానికి వీల్లేదు, అక్కడ ఒక చుక్క నేలపడడానికి వీల్లేదు, ఇక్కడ ఆ బుడ్డిలో ఒక చుక్క ఉండడానికి వీల్లేదు. ఆమె హృదయం దేవుని సన్నిధిలో బట్టబయలైతుందండి. ప్రభునందు ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, సిద్ధపడి ప్రభు మందిరానికి మనం వస్తూ ఉన్నామా? వీటన్నిటికీ మన విలువైన వాటితో ప్రభువును సేవిస్తున్నామా? ఎప్పుడండి మీ ఇంట్లో ప్రార్థన అంటే ఈ వారం వద్దులే వచ్చే వారం అంటే అర్థం ఏంటి? ఏది మీకు అనుకూలమైనప్పుడు కాదండి, మీకు ఏది విలువైందో ప్రభు కూడా అదే విలువైంది. మీకు ఏది విలువైందో ప్రభు కూడా అదే విలువైంది. ప్రభునందు ప్రియమైనటువంటి మీకు ఏది వ్యర్థమో ప్రభు కూడా అది వ్యర్థమైందే. ఇది ఆలోచన చేయండి. కాబట్టి ఆమె ఏం చేస్తా ఉంది, ఆ మార్త మనకు మంచి పాఠంగా ఉండదండి. మిక్కిలి విలువ అంటే సమ్ రేంజ్, మిక్కిలి విలువ అంటే అదే హైయెస్ట్, అంతకంటే మించిన హైయెస్ట్ లేదండి. నీవు నేను మనము మన ప్రభు మనల్ని ఏం చేసినాడంట, అమూల్య రక్తము ద్వారా విడిపించి మనల్ని ఏం చేసినాడు, ఆయన అమూల్యమైన వారిగా చేశాడు. కానీ మనం ఇంకా పసిపిల్లల వల్లే
మనం ప్రవర్తన చేస్తూ ఉన్నాం. ఆ బుడ్డి పగలగొట్టి ఎక్కడ పోసిందంట? ఆయన తల మీద పోసెను అని రాయబడింది. ఆమె తర్వాత అక్కడ ఉన్నటువంటి వారు కొందరు అని రాయబడింది. చూడండి, మార్కు రాసిన సువార్త 14వ అధ్యాయం చూడండి. ఇప్పుడు మీరు అదే పెట్టుకొని ఉన్నారు కదా, చదవండి. అయితే కొందరు అని రాయబడింది. అయితే ఆ, కొందరు కోపపడి ఆ, ఈ అత్తరు ఈ రాజు అత్తపుట్టిన ఈ అత్తరు ముందుకు జనాల కంటే ఎక్కువ నిలబడి ఎదురికి ఇవ్వచ్చులని ఆమె చెప్పి ఆమె ముందు పంచుకునేది. ఆ. అందుకు ఏసి ఈమె జోలికి ఈమెను ఎందుకు పంపించుతాము? చాలు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, అయితే కొందరు అని రాయబడింది. అయితే ఇంకా ఎవరెవరో చూద్దాం. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము 8వ వచనం. 26వ అధ్యాయము 8వ వచనం. శిష్యులు చూసి కోపపడి ఈ నష్టం ఎందుకు దీనిని ఏమో వేరేది చెప్తా. 26వ అధ్యాయము 26వ అధ్యాయము చదివేది రైటే. శిష్యులు కోపపడి దీనిని గొప్ప ఎవరు కోపపడింది? శిష్యులు శిష్యులు. మార్కు వార్తలు ఏమని రాయబడింది? కొందరు. అంటే కొందరు అంటే ఆ కుష్ఠరోగి అయిన సీమోని ఇంటికి వచ్చిన బంధువులు, వాళ్ళ కుటుంబస్తులు నిండవచ్చును, శిష్యులు నిండవచ్చును. ఏమండి, వాళ్ళు ఏమంటున్నారు? కోపపడుతున్నారండి. వాళ్ళకు కోపం వస్తూ ఉంది. తర్వాత ఈ అత్తరు ఈలాగున నష్టపరచనేలా. చూడండి, ఆమె వాళ్ళకి ఎందుకు కోపం వచ్చింది? ఎందుకు కోపం వచ్చింది అంటే, ప్రభునందు ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఆమె ప్రభు అమూల్యతను చూస్తా ఉంది. వీళ్ళు ఆ అత్తరు ఖరీదు చూస్తా ఉన్నారు. వీళ్ళేం చూస్తున్నారు? అబ్బా, ఇంత విలువైంది, ఎంత వెల కలిగింది, లేకపోతే వాళ్ళకి అంత కోపం వచ్చేది కాదు. దాని ఖరీదు ఎంత? వాళ్ళు ప్రభు విలువను, ప్రభు అమూల్యతను చూడడం లేదు. వాళ్ళు దేన్ని చూస్తా ఉన్నారు? ఆమెను చూస్తా ఉంది, ప్రభు అమూల్యతను చూస్తా ఉంది. అందుకనే ఆమె అత్తరు విలువను ఒక ఇదిగా ప్రభువుకు సమర్పణ చేస్తా ఉంది. వాళ్ళకి ఎందుకు కోపం వచ్చిందంటే, ఎంత విలువైంది అత్తరు, ఏంది ఈమె పగులు కొట్టింది, డబడబడబ తల కింద పోస్తా ఉంది, ఎంత ఖరీదైన అత్తరు, దాన్ని ఇట్లా నష్టపరచవచ్చా? ఒకవేళ ఇట్లా నష్టపరిచే బదులు దాన్ని అమ్మి పేదలకు ఇవ్వచ్చు కదా, అని సనుగుకొనిరి అని రాయబడింది. చూడండి, ఒక స్త్రీ ప్రభువును ఆరాధన చేస్తూ ఉంటుండగా కొందరు కోపడుతున్నారు. అంటే కోపడుతున్నారంటే డైరెక్ట్ గానే, ఇండైరెక్ట్ గానా? డైరెక్ట్ గానే. కానీ ఆమె ఏం మాట్లాడడం లేదండి. సంగమా, ప్రభునందు పాఠం నేర్చుకున్నా. మన మీద ఎవరైనా డైరెక్ట్ గా కోపడితే మనం ఏం చేస్తాం? ఇక్కడే వాక్యాన్ని, పరిస్థితిని, పద్ధతిని పక్కన పెట్టి వాళ్ళతో కొట్లాడమా? కానీ ఆ స్త్రీ ఏం మాట ఎందుకు పట్టించుకోలేదు? అమూల్యమైనటువంటి వాడు, నా రక్షకుడు ఆయనే, నా పక్షంగా మాట్లాడవలసినటువంటి వాడు ఆయనే. వాళ్ళు కోపడుతున్నారు. ఎందుకు ఇట్లా నష్టం చేయాలా? అది ఎవరిది? అత్తరు. మరి వీళ్ళకెందుకు కోపం? ఏమండి, ఇలాగ ఎందుకు నష్టపడతాను అంటే, ఆ ఖరీదు, వాళ్ళు ఆ ఖరీదును చూస్తూ ఉన్నారు. ఎవరిని చూడడం లేదు? మీరెవరిని చూస్తూ ఉన్నారు? ప్రభువును మనం చూస్తూ ఉంటే, ప్రభువుపై మనం గురిపెట్టి ఉంటే, ప్రభు సన్నిధిలో కనబడటానికి మనం ఇష్టపడతాం. మన ఇష్టానుసారంగా మనం మానుకోవడం మందిరం, మన ఇష్టానుసారంగా మనం రావడం, సమయం లేకుండా రావడం, సమయం లేకుండా పోవడం. ఇది మన క్యారెక్టర్ ఎట్లా ఉందో దేవుని వాక్యం వెలుగులో పరిశీలన చేసుకున్నామండి. దేవుని వాక్యం వెలుగులో మన క్యారెక్టర్ ఎట్లా ఉంది?
ఎట్లా ఉందండి? సమయాన్ని ప్రభుకి ఇవ్వలేము, మనకు కలిగిన దాన్ని ప్రభుకి ఇవ్వలేము. హృదయపూర్వకంగా స్వరం తెరిచి, ప్రభువా అమూల్యమైన వాడా, లోకంలో ఒక మానవుడిగా పుట్టి నా కొరకు చనిపోయి, అయ్యా ఎంత గొప్ప భాగ్యం అండి, నా కొరకు చనిపోయి నా పాపముని క్షమించి తిరిగి లేచి నాకు నిత్య జీవం ఇచ్చినావు, పరలోకంలో నాకు స్థానం ఇచ్చినావు దేవా, నీకు స్తోత్రమని మన స్వరం ఎత్తి మనం చెప్పలేకపోతున్నాం. మన స్వరం ఎత్తి చెప్పలేకపోతున్నాం. అయితే కొత్త నిబంధన సత్యాన్ని ఆమె మౌనంగా పాటిస్తా ఉంది. ఏమండి? మౌనంగా పాటిస్తా ఉంది. ప్రభునందు పిల్లరా, ఆమె ఏం చేస్తా ఉందో ఒకసారి ఆలోచన చేద్దాం. శిష్యులు కొందరు అందరూ కలిసి కోపడుతున్నారు. ఈ భావం వాళ్ళందరికీ ఎట్లొచ్చింది? ఎవరు నేర్పించినారు? ఎవరు నేర్పించినారు? ఇదిగో లాజరు వాళ్ళ ఇంట్లో యూదా ఇస్కరియోతు ఏమన్నాడు? ఆ మాట అంతటితో ఆగిపోలేదండి. ఇప్పుడు ఎవరు అంటున్నారు? అందరూ అందుకున్నారు దాన్ని. అందుకనే మీ సంభాషణ ఉప్పు వేసినట్టుగా ఉండాలా. ఇక్కడ మనమేమనుకుంటామంటే పులిసిన పిండి, వింటా ఉన్నారా? పులిసిన పిండి కొంచెమైనను అది ముద్దంతా పులియం చేస్తుంది. ఎక్కడో వాళ్ళ ఇంట్లో అంటున్నాడు మాట, ఎవరు? యూదా ఇస్కరియోతు, వేరే ఉద్దేశం కలిగి. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు కూడా అదే మాట, ప్రభు అక్కడే వాళ్ళని గద్దించినాడు. అయినా ఇక్కడ శిష్యులు కూడా అదే పని చేస్తా ఉన్నారు. దీన్ని గొప్ప వెలకు అమ్మి దీన్ని పేదలకు ఇవ్వచ్చునే. పేదలకు అంటే దీని అర్థం ఏంటంటే అంత వెల కలిగింది. కొందరి పేదల జీవితాలు ఆ డబ్బుతో మార్పు చెందవచ్చును. అటువంటి వెల, ఆ వెల ఇది పేదలకి వచ్చిన సనుగుకున్నారు. ఏం చేస్తున్నారు వాళ్ళు? సనుగుకుంటా ఉన్నారు. ఇంకా ఏం చేస్తా ఉన్నారు? అసలు నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, ఇక్కడ ఉండడానికి నువ్వు బయటికి వెళ్ళిపో. ఎవరినంటున్నారు? చూడండి, అది రాయబడింది లేదు, చూడండి. మార్క్స్ వార్తలో 14వ అధ్యాయం 6వ వచనం చదవాలి. అందుకు యేసు ఏం చేస్తున్నారు? ఏమని తొందర పెడుతున్నారు? నువ్వు ఇక్కడ ఎందుకుంటావు? నువ్వు చేయరాని కార్యం చేసినావు. నువ్వు ఎంత కార్యం చేసినావు తెలుసునా? ఎవరు క్షమించలేని కార్యం చేసినావు. అత్తరును నువ్వు నిష్ఠాంతరం చేస్తావా? ఎంత విలువైంది. దీనికి నువ్వు శిక్ష అనుభవించాలా. నువ్వు ఇక్కడ ఉండొద్దు, గెట్ అవుట్. వాళ్ళు తొందర పెడుతున్నారు బయటికి పోని. వాళ్ళు ఏం చూస్తున్నారు? అత్తరు విలువ చూస్తా ఉన్నారు. ఈరోజు మనం ఏం చూస్తా ఉన్నాం? మన భార్యల మాట చూస్తున్నాం, మన భర్తల మాట చూస్తా ఉన్నాం. ఆ భార్య మాట మాట్లాడిందంటే ఇంకా ఆగిపోవాల్సిందే. ఇంకా భర్త ఈ మాట చెప్పినాడంటే అంటే మనం ఎవరిని చూడటం లేదు, ఆమె ఎవరిని చూస్తా ఉంది? ఎవరు బయటికి వెళ్ళమన్నా కొందరు ఆమె అనొచ్చును, మీరెవరు కోపపడటానికి. కానీ ఆమె ఏం చెప్తా ఉంది? పాఠం నేర్చుకుందామండి, మనం పాఠం నేర్చుకుందాం. కాబట్టి పిల్లరా, ఆమె ఏమి మాట్లాడడం లేదు. ఎవరైతే వాటన్నిటినీ ప్రభు కప్పచెప్పుకుంటారో వారు లోకంలో నెమ్మదిగా ఉంటారండి. వాళ్ళు ఆశీర్వదింపబడతారు. మీరు నిందింపబడినప్పుడల్లా మీరు ధన్యులు అని రాయబడింది. ఏమంటే ప్రభునందు పిల్లరా, మనం కూడా ఆయన అమూల్యతను మనం చూడటం లేదు. ఆయన ఎవరు? అమూల్యమైన వాడు. ఆయన లేకుండా లోకంలో ఏది కలగలేదు. ఆయన లేకుండా చూడండి, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. ఆయన ఎంత అమూల్యమైన వాడు చూద్దాం. ఆయన మనుషులకు దేవుని స్వరూపుడై
ఆయన ఎవరంట? అదృశ్య దేవుని స్వరూపి అయిన అదృశ్య దేవుని స్వరూపి ఆయన. ఏమండి, ఎంత అమూల్యమైన వాడు. సర్వసృష్టి మనం ఆయన చూడడము, దేవుని చూడడమే. నన్ను చూసిన వాడు తండ్రిని చూస్తా ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, ఆయన అమూల్యమైన వాడు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సృష్టికి ఆది సంబుద్ధుడై ఉన్నాడు. సర్వ సృష్టికి ఆది సంబుద్ధుడై ఆది సంబుద్ధుడు అంటే సర్వ సృష్టిని ప్రారంభించినటువంటి వాడు ఆయనే. ఆయన సర్వ సృష్టిని ప్రారంభకుడు ఆయనే. సర్వ సృష్టికి ఆది సంబూతుడు. ఎంత అమూల్యమైన వాడు. ఏదైనా ఒక కంపెనీ కడితే, స్టీల్ ఫ్యాక్టరీ ఏదైనా ఒకటి కడితే ఆ కట్టిన వాడిని మనం ఎంత గొప్పగా ఎన్నుకుంటాం. కానీ ఈయన ఎవరు? సర్వ సృష్టిని నిర్మించినటువంటి వాడు, అమూల్యమైన వాడు. అమూల్యమైన అటువంటి అమూల్యమైన వాడు నిన్ను నన్ను క్షమించి ఆయన సన్నిధిలో ఆయన శరీరంలో చేర్చుకుంటే మనం ఎట్లా ఉన్నామండి? మనము ఆయన ప్రేమకు ముగ్ధులవుతున్నామా? మన ఇష్టానుసారంగా మనం ఉంటున్నామా? చెప్పండి. ఆది సంబు తర్వాత ఏలయనగా ఆకాశమందున్నవియో భూమి ఎందున్నవియో దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి ఆయన అన్నిటి కంటే ముందుగా ఉన్నవాడు. ఏమండి, ఆయనే సమస్తమునకు ఎంత అమూల్యమైన వాడండి ఆయన. ఆ అమూల్యమైన వాడు నీ కొరకు, నా కొరకు, మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడండి. నువ్వు ఆయన అమూల్యతను చూస్తా ఉన్నావా? అమూల్యతను చూస్తే ఆయన ప్రభు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తా ఉంది మరియమ్మ. ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తా ఉంది. ఏమి కుష్ఠరోగి అయిన సీమోను వాళ్ళు ఈమెను పిలవలే, అర్థమవుతుందా? కానీ అందుకనే నువ్వు గెట్ అవుట్, నిన్ను ఎవరు రమ్మన్నారు? ఎందుకు ఇంత వాల్యూ అయింది, నువ్వు ఇష్టం చేస్తున్నావు? అట్లా చేసేకి వీల్లేదు. వాళ్ళు ఎవరిని ఎగతాళి చేస్తా ఉన్నారు? మళ్ళా వాళ్ళు ఎవరు? శిష్యులు. మళ్ళా వాళ్ళు ఎవరు? గొప్ప మేలు పొందిన కుటుంబం. ఎన్నటికి బాగు కాని ఆ కుష్ఠరోగము బాగైనటువంటి కుటుంబం. ఇంకా వాళ్ళందరూ కలిసి ప్రభువును ఎంతో ఉన్నతంగా ఆరాధన చేయాలి. కానీ వారు ఆమె మీద కోప్పడుతున్నారండి. అయితే ఆమె లెక్క చేయలేదండి. మన యొక్క స్థానిక సంఘ సహవాసాల్లో కొందరిని మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. ఆమె కోపానికి గురైంది, పనగడానికి గురైంది, బయటికి తోలివేయడానికి గురైంది. ఇవన్నీ ఎవరు చూస్తూ ఉన్నారు? ఇవన్నీ ఎవరి ఎదుట జరగటం లేదు. ఎవరి ఎదుట జరగటం లేదు? ప్రభు ఎదుట జరుగుతున్నాయి అవన్నీ. మరి ఎవరి ఎదుట జరగటం లేదు. చూడండి, మత్తయి సువార్త ఇప్పుడు మనం చదువుకున్నామే. 26వ అధ్యాయం 9-10 వచనాలు. యేసు ఆ సంగతి అంటే సైడ్ రూమ్ లో ఈమెను క్లాస్ తీసుకున్నారు అన్నమాట. ఆయన ఎదురుగా చేయటం లేదు. ఇప్పుడు మనం ఎవరన్నా ఇక్కడ ఇది చేస్తుంటే బయటికి వెళ్ళిపోయి అంకుల్ ఆమె రానికూడదు, అంకుల్ ఆమె ఇంత చేస్తుంది, పాటలు చెప్తాంది అని మనం అనుకుంటుంటామే. ఇవన్నీ ఎవరు తెలుసుకుంటున్నారు? ఆయన సర్వాధికారి, ఆయన సమస్తం ఎరిగినవాడు, నీ హృదయాన్ని ఎరిగినవాడు, నా హృదయాన్ని ఎవరు ఏ హృదయంతో మాట్లాడుతున్నారో తెలిసినటువంటి వాడు, ఎవరు ఏ కష్టంలో ఉన్నారో ఎరిగినటువంటి వాడు. ప్రభునందు పిల్లరా, సమస్తమునకు ఆధారభూతుడు ఆయన. లేకుండా అంత అమూల్యమైన వాడు. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనే శిరస్సు అంటే సంఘమునకు మాత్రమే జీవం ఉన్నదండి.
సంఘము అను శరీరమునకు ఆయనే ఎంత అమూల్యమైనటువంటి మన ప్రభును మనం ఏం చేస్తున్నాం? ఆయన మరణం గురించి ఆలోచన చేయము, ఆయన పునరుద్ధానాన్ని గురించి ఆలోచన చేయము, ఆయనను తెలుసుకోవడానికి ఇష్టపడము. చూడండి, శిష్యులుగా ఉన్నారు వాళ్ళు, వాళ్ళలో ఎవరున్నారు? పేతురు కూడా ఉన్నాడు. పేతురు కూడా ఏం చేస్తున్నాడు? కోప్పడుతా అన్నాడు. ఇంత వాల్యూ చూడండి, దాన్ని ఇష్టానుసారంగా ఇది చేస్తుందని వాళ్ళు కోప్పడుతున్నారే. ఏమండి, మనము ఆయన సన్నిధిలో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నామని ప్రభు కోప్పడితే చెప్పండి, ఆయన నేటికి దయ చూపిస్తా అన్నాడు. నేటికి దీర్ఘశాంతం అర్థమవుతుందా మీకు? నేటికి ఆయన దీర్ఘశాంతం మన పట్ల చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి పిల్లరా, ఆ సహోదరి మనందరికీ మంచి మాదిరి. ఆమె డబ్బు ఖర్చు పెట్టి ఆమె ఆ కార్యం చేస్తే వాళ్ళు ఇంకా ఏం చేసి ఉండాలి? సంతోషపడి ఉండాలి, అవునా? కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? తర్వాత మార్కు వార్త 14వ అధ్యాయం 6వ వచనం. అందుకు యేసు ఇట్లనెను, ఈమె జోలికి పోకుడి, ఈమె నా ఎడల మంచి కార్యం. వాళ్ళు ఏమంటున్నారు? నువ్వు చేయరాని కార్యం చేసినావు, నువ్వేం చేసినావు? అంత అమూల్యమే, అంత వెలగలిగిన ఆ యొక్క దీన్ని నీ ఇష్టానుసారంగా చేస్తావా? ప్రభు ఏమంటున్నాడు? ఈమె నా ఎడల. ఆమెను ఎక్కడ నిందిస్తున్నారు? ప్రభు ఎదుటనా బయటనా? ప్రభుకు తెలియకోకుండా. అయితే వాళ్ళు ఏమనుకున్నారు? తెలియదు అనుకున్నారు. కానీ ప్రభు ఏమంటున్నాడు? ఈమెను ఎందుకు తొందర పెడుతున్నారు? ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళగా సమస్తముని ఎరిగినటువంటి వాడు మన ప్రభు, హృదయాలను ఎరిగినటువంటి వాడు మన ప్రభు. ఈరోజు ఇంకా మన జీవితంలో వాక్యం వింటూ కూడా మార్పు రావటం లేదంటే కారణం ఏంటో తెలుసునా? యోహాను సువార్త 2వ అధ్యాయం చివరి వచనాలు చదువుతున్నాం. అది ముందుకి రే, ఆ ముందుకి. రెండవ అధ్యాయం చివరి వచనాలు. ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక్రియలను చూసి ఆయన నామమునందు విశ్వాసం ఉంది. అయితే యేసు అందరినీ ఎరిగిన వాడు కనుక ఆయన తనను వారి వశము చేసుకునలేదు. మనుషుని ఆంతర్యము ఎరిగిన వాడు కనుక ఎవడను మనుషుల గురించి ఆయన సాక్ష్యం చూడండి, ఈ రోజు వరకు మన హృదయంలో కార్యం జరగడం లేదంటే మనము ఆయన వశం కాలేదు ఇంకా. ఎందుకు? ఆయన మనం హృదయం ఎరిగిన వాడు. వాక్యం వింటున్నావు కానీ ఆయన నీ వశం కాలేదు. ఆయన నీ వశం అయితే నీలో ఆ మార్పు కనపడుతుంది. నీలో వాక్యం వినుకుంటూ ఆ మార్పు కనపడటం లేదంటే మీకు ఇంకా ఆయన వశం కాలేదండి. అందుకనే అందరూ విశ్వాసం ఉంచినారు, కానీ యేసు వారి వశము చేర్చుకొనలేదు అని రాయబడింది. ఈ ఉదయకాల సమయం ఆయన నీ వశమైనాడా? నీ వశమైనాడు అన్న దానికి సాక్ష్యం ఏమరా అంటే నీలో కనపడే ప్రవర్తన. ఇంకా నీలో అసూయ, నీలో దొంగతనం, పగ, అందరినీ ఆడిపోసుకోవడం, ఇవన్నీ ఉంటున్నాయంటే అర్థం ఏంటి? వారి హృదయము ఆంతర్యాన్ని ఎరిగిన వాడు కనుక వారి వశం చేసుకున్నది. మరియ వశమైనాడు కాబట్టి ఆమెలో ఆ గొప్ప మార్పు. లోకాన్ని, ఆ మనుషులు ఏమంటున్నారో ఆమె చూడటం లేదు. నీవు నేను ప్రభు సన్నిధిలో ఎలా ఉంటున్నా? ఇంకా నాకు చెప్పాలని ఎక్కువ ఆశ, కానీ మిమ్మల్ని చూస్తా అంటే తగ్గించుకోవాలనిపిస్తా. అవును, తగ్గించుకోవాలనిపిస్తా ఉంటుంది. అవునండి, ఇది వాస్తవమే. కనుక ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళరా, ప్రభు జోక్యం చేసుకున్నాండి. ఈమె జోలికి పోకుడి. ఒక నిరాదరణకు గురి అయిన ఒక స్త్రీ పట్ల ప్రభు ఫస్ట్ టైం
ప్రభు ఫస్ట్ టైం ఆమెకు సపోర్ట్గా మాట్లాడతారు. ఇది చాలా విచిత్రంగా ఉంటుంది. ఎప్పుడు ప్రభు అట్లా చేయలేదండి. చాలా, నా ఉద్దేశం చెప్తున్నాను, ఆమె ఆమె మీద కోప్పడటం, ఆమె ఇది చేయడం, ఆ ప్రభు చాలా బాధపడినట్టుగా ఉన్నాడు. అందుకని సోదరుడా, ఈమె జోలికి పోయేప్పుడు ఈమె నా ఎడల మంచి కార్యం చేశాను. ఈమె తన శక్తి కొలదిచ్చే, చదవండి. ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు, మేలు చేయవచ్చు, నేను ఎల్లప్పుడూ మీతో ఉన్నాను. ఆ స్త్రీ ఏం గమనించింది? ఆ మరియా ప్రభు ఆమెకి ఉండదా ఈ ఉద్దేశము? ఆ పేదలకు సహాయం చేయాలన్న ఉద్దేశం ఆమెకు ఉండదా? కాకపోతే ఆమెకి ఏం తెలుసు? ప్రభు ఎల్లప్పుడూ ఉన్నాడు. వాళ్ళకేం తెలుసు? వాళ్ళకు పేదలే కనపడతా అన్నారు. అయితే ఇక్కడ ప్రభు ఎల్లప్పుడూ ఉన్నాడు, ఇది గ్రహించిందండి ఆమె. వాక్యానుసారంగా ఆ మరియా గ్రహించిందండి, ఎల్లప్పుడూ ఉన్నాడు. కాబట్టి ఆమె ఏం చేసిందంటే తన శక్తి కొలది, సరే పాఠం త్వరగా ముగించుకుందాం. తన శక్తి కొలది చేసి ఏం చేసింది? శక్తి కొలది ఆమె అది సంపాదించుకోవడానికి, ఆ విలువైన అత్తరు సంపాదించుకోవడానికి ఎంత కష్టపడ్డదో. నా ప్రభువును నేను ఎట్లా ఆరాధించాలా, నా ప్రభు నా కొరకు ప్రాణం పెడతా ఉంటే నేను ఆయనని ఎట్లా కొనియాడాలా, ఆమె హృదయము నిండిపోయిందండి. నా ప్రభు నా కొరకు ప్రాణం పెట్టబోతున్నాడు, అమూల్యమైన వాడు, అనామకురాలైన నా కొరకు ఆయన ప్రాణం పెట్టబోతున్నాడు. ఆయనకు కృతజ్ఞతగా నేను ఏం చేయాలా, ఇదే ఆమె హృదయంలో ఉన్నటువంటి భావన. అందుకని ఆమె జీవిత దినాల్లో ఎంత కష్టం చేసిందో అంత సంపాదించుకోవడానికి, ఎంత కష్టం చేసిందో. మిక్కిలి విలువగల అత్తరు కొనడానికి ఆమె ప్రతిరోజు కష్టపడతా ఉందండి. ఎవరి కోసం? మనము, ఆయన నా కొరకు ప్రాణం పెట్టబోతున్నాడు, అందరి కొరకు ప్రాణం పెట్టబోతున్నాడు, పాపుల కొరకై ప్రాణం పెట్టబోతున్నాడు. ఇది గ్రహించినటువంటి మరియా ఆ విలువైన అమూల్యమైన మన ప్రభువుకు మనం ఏం విలువలేని వాళ్ళమండి. మనం దమిడికి పనికిరాని వాళ్ళమండి. మన కొరకు చనిపోయిన వాడెవరు? అమూల్యమైన వాడు, మానవుడిగా పుట్టి మన పాపముల కొరకై చనిపోయి మన పాపములకు క్షమాపణ. అందుకనే ముందుగానే మరియా, అసలు వాస్తవం చెప్పాలంటే ఆయన మరణ పునరుద్ధానాన్ని ఆయన మరణ పునరుద్ధానాన్ని బట్టి మొట్టమొదట విశ్వసించినటువంటి స్త్రీ మరియనే. ఆయన మరణ పునరుద్ధానాన్ని బట్టి శిష్యులు ఆయన మరణాన్ని నమ్మటం లేదు, అసలు ఆయన తిరిగి లేచినాడంటే కూడా వీళ్ళు నమ్మడం లేదు. మొట్టమొదటి విశ్వాసి క్రొత్త నిబంధనలో ఎవర్రా అంటే మరియనే. దేన్ని బట్టి? సువార్తను బట్టి. సువార్తను నమ్మిన సహోదరి మరియనే. సువార్తను నమ్మిన సహోదరి, ఆయన మరణ పునరుద్ధానాన్ని నమ్మిన సహోదరి మరియనే. ప్రభునందు పిల్లరా, ఈమె నా ఎడల మంచి కార్యం చేసింది. ఈమె నా ఎడల మంచి కార్యం చేసింది. కాబట్టి ఈమె తన శక్తి కొలది చేసి నా చదవాల అవునండి. చనిపోయిన వాళ్లకు మనం ఏం చేస్తాం? చనిపోయిన వాళ్ళకు మీద చెందు పోస్తాం. ఎందుకు పోస్తాం? చచ్చిపోయినారన్న దానికి నిదర్శనం అదే, చనిపోయడమే. అట్లా పోయింది కదా, ఏమండి? అంతే కదా. వాళ్ళ మీద ఎట్లా పోస్తాం? చచ్చిన వాళ్ళ మీద ఎప్పుడో చూసారా? కుమ్మరిస్తామా? మెల్లిమెల్లిగా ఒక్కొక్క డాట్ వేస్తామా? ఏది మిగిలించుకోం. ఏదైనా మిగిలించుకుంటామా? చచ్చిన వాళ్ళకి వేసింది మనం పెట్టు మొత్తం బాటలతో సహా లోపలికి వేసేస్తాం కదా. అది ఎట్లా పోస్తాం? ఆడ బర్రని పోసేస్తాం. ఈమె ఏం చేస్తుంది? ఈమె కూడా బర్రని పోసేసింది. ఈమె ఆయన భూస్థాపన కొరకు, అంటే అర్థం ఏంటంటే తప్పకుండా
నా సహోదరుని పిలిచి సమాధుల నుంచి పిలిచినటువంటి వాడు ఈయన తిరిగి ఈమె అభిషేకం చేసింది ఆయన మరణ పునరుద్ధానం కొరకు. అర్థమవుతుందా? ఈమె ఏం నమ్ముతాంది? ఇంకా ఆయన ప్రాణం పెట్టక మునిపే ఆ సమయాన్ని గ్రహించిన స్త్రీ ఆయన తిరిగి లేవబోతున్నాడు అని అంత కష్టపడ్డదండి. పునరుద్ధానం, ఆయన మరణ పునరుద్ధానం అంత విలువైంది. ఏమండి, ఈయన తిరిగి లేస్తున్నాడు అన్నదానికి ఆధారంగా ఆమె ఏం చేసింది? ఆ అత్తరు గుడ్డి వీళ్ళు తిరిగి లేయరు అన్నదానికి ఆధారంగా సత్యరోళ్ళ మీద మనం ఏం చేస్తాం? కుమ్మరిచేస్తాం. కానీ మన ప్రభువుకు ఆమె ఏం చేసింది? అందుకనే ప్రభువే సాక్ష్యం ఇస్తున్నాడు. ఇవన్నీ ఎవరు చెప్తారు? ఆమె గురించి ప్రభువే చెప్తున్నాడా? కాదండి. ఆమె ఏ ఉద్దేశంతో చేస్తుందో ప్రభు ఎరిగి ఉన్నాడు. ఒకవేళ ఆమె నోరు ఇప్పి చెప్పకపోయిండొచ్చును, నేను ఇందుకోసం చేస్తున్నాను, ఇది పగలగొట్టి నీ తల మీద పోస్తున్నానని ప్రభుకు చెప్పలేదు. కానీ ప్రభుకి ఏం తెలుసు? హృదయం. ప్రియులారా, మీకేమైనా ఎక్కువైపోయిందా సబ్జెక్ట్? నా భూస్థాప అంటే ఆయన తిరిగి లేస్తాడని చెప్పేసి ఆమె ఏం చేస్తా ఉంది? ముందుగానే ఆయనను అభిషేకం చేస్తా. ఆమె ఎందుకు చేస్తున్నదో ప్రభుకి ఆమె ఏమి చెప్పలే, ప్రభువా నీకోసం ఈ పని చేస్తానని. కానీ ప్రభుకి ఏం తెలుసు? అందుకని వాళ్ళకి సాక్ష్యం చెప్తున్నాడు. ఈమె నా భూస్థాపన నిమిత్తము నా శరీరాన్ని ముందుగా ఆమె చెప్పిందా ప్రభుకు? అంటే ప్రభు ఏమి ఎరిగినవాడు? మనం చేసేటువంటి కార్యాన్ని ఆయన ఎరిగినటువంటి వాడు. ప్రభు కొరకు చేసే పరిచర్యను ఆయన గుర్తించేటువంటి వాడు. ఒకవేళ మనుషులు ఎవరు మిమ్మల్ని పట్టించుకోకపోవచ్చును, కానీ ప్రభు మనలను ప్రతి మాట, ప్రతి పరిచర్య ఆయన రాసి ఉంటాడండి. ప్రియ సోదరుడు, ప్రియ సోదరి, ఒక మంచి మాట. తర్వాత 6వ వచనం, 9వ వచనం. సర్వలోకంలో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడనో అక్కడ ఈమె చేసినదియో జ్ఞాపకార్థంగా ఏమవుతుందంట? ప్రశంసింపబడునని. ఎవరితో? ఎవరితో? అక్కడున్న వారితో. ఎందుకు వాళ్ళతో చెప్తున్నాడు? మీరు ఇంతవరకు ఆమెను కోప్పడినారు, ఆమెను తొందర పెట్టినారు, ఆమె మీద సనుక్కున్నారు. కాబట్టి నేనే ఏం చెప్తున్నాను? సర్వలోకంలో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడుతుందో అక్కడ అంతా కూడా ఈమెమవుతుంది. మీరేం చేశారు? ఒకవేళ మీకు చేతనైంది ఆమెను సనుక్కోవడమే, ఆమెను బయటికి గెంటి వేయడమే మీకు తెలుసును. కానీ ప్రభు ఏమంటున్నాడు? మీతోనే చెప్తున్నాను నిశ్చయంగా, మీరు ఇట్లా చేశారు ఆమెను. ఇదిగో సర్వలోకంలో సువార్త ఎక్కడ ప్రకటింపబడుతుందో అక్కడ ఈమె ప్రశంసింపబడు. ఎంత భాగ్యం అండి, ఎంత భాగ్యం! ఆ సువార్తలో ఈ ఆరాధనను చేయడానికి ఆమె ప్రవర్తన కూడా, ఆమె చేసింది కూడా ప్రభువును ఆరాధించడానికి మనకు ఆధారం అండి. అటువంటి ఆధారాలు బైబిల్ గ్రంథంలో చాలా లేవండి. అర్థమైంది? ఎవరు ఇట్లా చేసినట్లుగా లేవండి. ప్రభువును ఆరాధించడానికి ఆధారం ఎవరు? మనకు సగం ఆమె. అందుకనే ఈమె జ్ఞాపకార్థంగా సువార్త ఎక్కడ ప్రకటింపబడుతుందో అక్కడ ఈమె ఎందుకు ప్రశంసింపబడుతుంది అన్నాడు ప్రభు. ఇదిగో ఇక్కడంతా ఆమె దూషింపబడింది. ఏమండి, ఇక్కడ దూషింపబడిందా లేదా? ఇప్పుడు ప్రపంచమంతటా ఆమె ప్రశంసింపబడతాం. ఎక్కడ సువార్త జ్ఞాపకము, ఈ సువార్త మాట్లాడుతున్నారో ఈమెది చెప్పకోకుండా ఆ సువార్త జ్ఞాపకం చేయడం. ఎందుకంటే ఆమె మనసే ప్రభువును ఆరాధించడానికి ఆమె మనకు మాదిరి. మరియనే మాదిరి. అందుకనే సర్వలోకంలో ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడుతుందో అక్కడ ఈమె ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థంగా.
ప్రశంసింపబడుతుంది. ఆమె ఇప్పుడు ప్రభు ఎంత నమ్మదగినటువంటి దేవుడు. అయ్యా అమ్మ, ఇంత గొప్ప ఆమెకైనా భాగ్యం మనందరికీ లేదా? మనందరికీ ఉందండి. మనమందరం కూడా ఇక్కడ హింసింపబడుతున్న మీరు ధన్యులు, మీరు తప్పక ఓదార్చబడతారు. అవునండి, శిష్యులు అందరూ కూడా అనేకులు ఆయన కొరకు శ్రమ పడ్డారు. అయితే ప్రభు సన్నిధిలో శ్రమపడిన లాజరు ఏం చేస్తున్నాడు? నెమ్మది పొందుతున్నాడు. మన జీవితాల్లో కూడా నెమ్మది ఉన్నదండి. ప్రభు మనల్ని తృణీకరించాడు. నీ కష్టాన్ని, నీ ప్రేమను, నీ ఆరాధనను ఆయన అంగీకరిస్తూ ఉన్నాడు. చూడండి, వాళ్ళందరూ ఒకే ఇంట్లో ఉన్నారు, కానీ వాళ్ళు ప్రభు అమూల్యతను చూడడం లేదు, అత్తరు వాల్యూ చూస్తున్నారు. ఆమె అత్తరు వాల్యూ చూడడం లేదు, ప్రభు అమూల్యతను చూస్తాం. ఈ ఉదయకాలం ప్రభు విలువైనట్టు అమూల్యమైనను గమనించిన మనం, ఆయన అన్నిటికీ ఆధారభూతుడు. సంఘమును శిరస్సునకు, సంఘము అనే శరీరానికి ఆయనే శిరస్సు. ఇంకా యోహాను సువార్త 1వ అధ్యాయం కూడా చూద్దామండి. 1వ వచనం. వాక్యం ఉండెను, వాక్యమే దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును కలిగి ఉన్నది ఏదియో ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ప్రియా సోదరుడా, ప్రియ సోదరి, ఆ మరియా ఆ సువార్తను ప్రభువులో చూసిందండి. ఈరోజు ఆ ప్రభువులో మనం సువార్తను చూస్తున్నామా? పాపులము, అపరాధములము, ఆయన సన్నిధికి రాకూడని వారము, అన్యజనులము, మన కొరకు ఆయన ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచి మనలను నిత్య జీవాన్ని ఇచ్చినాడండి. ఈ స్వార్థ సత్యాన్ని నమ్ముతున్నామా? నమ్మి ఆయనను మాత్రమే ఆరాధన చేద్దాం. ఈరోజు నాకు పని ఉంది, ఈ ఆదివారం నేను రాలేను, నాకు తలకాయ వస్తుంది, నేను రాలేను. ఇవన్నీ, వీటన్నిటి కూడా లెక్క చెప్పాలండి. నేనైనా ఎవరైనా సరే వాటిని అనుమతించేవారు కూడా లెక్క చెప్పాలి. నా భార్య అంటది ఏమని, ఈ పొద్దు నేను రానులే. నేను కూడా ఏమంటాను, నా భార్య కాబట్టి ఓకే, నువ్వు ఇంట్లో హాయిగా పండుకో. నేను కూడా లెక్క చెప్పాల్సిందే. వాళ్ళకు సపోర్టుగా మనం ఏం చేస్తున్నాం? ప్రభువును ఆరాధించుకోకుండా మనం కూడా అడ్డగిస్తున్నాం. ఆయన సన్నిధిలో కనబడటమే ఆరాధన అండి. ఆయన సన్నిధిలో కనబడటమే. ఇంట్లో ఉండండి, మీరేం పర్లేదు, ఈ వారం రాకపోయినా మీరేం పర్లేదు అని చెప్పేవాళ్ళము మేమే. అయితే ప్రభు అమూల్యతను మేము చూసిన వాళ్ళము. అమూల్యత చూసినటువంటి మనం ఎటువంటి పరిస్థితుల్లో ఆయన సన్నిధిలో కనపడతాం. అందుకనే ప్రభునందు పిల్లరా, సంఘంలో బాధ్యత వహించిన వారు కూడా వారి ప్రవర్తన వాక్యానుసారమైన ప్రవర్తనగా ఉండాలి. వారు ప్రభువును చూస్తూ ఉండాలి. ఆమె ఏం మాట్లాడటం లేదు, ఏమీ పట్టించుకోవటం లేదు, ప్రభువును మాత్రమే చూస్తూ ఉంది. ప్రభువును మాత్రమే చూసే వాళ్లకు సెల్ ఫోన్లు కనపడవండి. అది చాలా విచిత్రంగా ఉంటుంది. నాకు సెల్ ఫోన్ తిప్పుతా ఉంటుంది. సాతాను దొంగిలిస్తున్నాడు మీ ఆరాధనను. స్విచ్ ఆఫ్ చేసేయండి, కొంతసేపు నష్టమేం కాదు కదా. బయటికి వెళ్ళి మీ స్విచ్ ఏమైనా చేయండి. ఆయన సెల్లు కూడా ఆత్మీయతను దొంగిలించే సాతాను సాధనమని గమనించి వాడవలసిన రీతిగా వాడుకుంటే అది మనకు ప్రయోజనం. జాగ్రత్త పడదాం. ఆమె ప్రశంసింపబడతా ఉంది. నీవు నేను ప్రభు సన్నిధిలో మెప్పు పొందాలంటే అందరికీ ఇవ్వవలసిన జీతము ఆయన దగ్గర ఉంది. ప్రభు వలన మెచ్చుకున్న వాడే యోగ్యులు. ఆ యోగ్యతను మనం కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ సందేశాన్ని మనకు అనుగ్రహించినాడు. అది మన జీవితాల్లో దీవించబడులాగున ఈ సందేశానికి ఇప్పుడే లోబడి ప్రభుకు స్తోత్రం చెల్లించి మనము క్రమపడదాం. దేవుడు ఈ మాటలు మన కొరకై దీవించు.